ఇటీవలే జైలు నుంచి విడుదలైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ పట్టపట పోలీస్ స్టేషన్కు వచ్చారు. బెయిల్ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లో సంతకం చేయడానికి వచ్చారు. పోలీస్ స్టేషన్లో సంతకం చేసిన వెంటనే ఆయన వెళ్లిపోయారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం ధర్మవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఇటీవలే గుండె ఆపరేషన్ చేయించుకున్న ధర్మవరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కలిగట్ల సూర్యనారాయణను, అలాగే రోడ్డు ప్రమాదానికి గురైన ధర్మవరం గ్రామానికి చెందిన యువకుడు పల్లా అప్పలరాజును అనిత పరామర్శించారు. ఎన్నికలు లేనప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం అవసరమని అన్నారు. అనేక ప్రమాణాలు చేస్తున్నాను మీ అందరి దగ్గర. మీ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ కూడా, ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి చేసేస్తాము. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మీకు చేస్తాము అని చెప్పి ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు జనసేన తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ గారు అందరూ కూడా కలిసి ఈ రోజు 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత మళ్ళా ఏదో ఎలక్షన్లు వచ్చాయి ఆ రోజు మేము కనిపించామన్నది కాకుండా ప్రతినిత్యం కూడా మేము మంత్రులు అయినప్పటికీ కూడా ప్రతినిత్యం జనాల్లో ఉండాలి. రాష్ట్రం అంతా తిరుగుతూనే కూడా వారానికి ఒక రోజు 2 రోజులు కంపల్సరీ నియోజకవర్గాల్లో ఉండాలి. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మీ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 5 సంవత్సరాల్లో మీరు ప్రెసిడెంట్ అయితే నెగ్గించారు, కానీ ఆ ప్రెసిడెంట్ కి ఎటువంటి అధికారాలు లేకుండా పోయినాయి. ఇంకా మీ అందరికీ కూడా కావాల్సింది ఆ పొలాలకు వెళ్ళే ఒక రోడ్డు గురించి. ఇప్పుడే అడిగా ఎంత అవుతుంది అని, అంటే మా శ్రీను, మా ప్రెసిడెంట్ గారు, ఈ ప్రెసిడెంట్ గారు అందరూ కలిపి దగ్గర 1,50,00,000 రూపాయలు పెన్షన్ చేశారు. జనాలకు ఉపయోగపడేది, అందరికీ ఉపయోగపడేదానికి మనం ఎంత వెనకైనా పెడతాం, ఇబ్బంది ఏం లేదు. దానికి నేను ఎస్టిమేషన్ వేయిస్తాను, డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించి ఎస్టిమేషన్ వేయిస్తాను. ఎస్టిమేషన్ వేయించి ఇమీడియట్ గా ఒకవేళ ఎక్కువ డబ్బులు అయింది అనుకోండి, ఇమీడియట్ గా మీకు ఇబ్బంది లేకుండా ఒక దారి ఏర్పాటు చేస్తాం. తర్వాత దానికి పర్మనెంట్ సొల్యూషన్ చూడొచ్చు. అంతవరకు మాత్రం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు ఇక్కడ చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు. ఇవన్నీ విషయాలు నేను ఎందుకు చెప్పాలంటే ఓపిక తెచ్చుకోనైనా టైం తీసుకునైనా మీ అందరికీ చెప్పాలి. చాలా మంది అందరూ ఈ రోజు వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా ఇంతకు ముందు కనీసం విత్తనాలు, సరైన విత్తనాలు ఇచ్చిన పాపాన పోలే, సాయిల్ టెస్ట్ చేయించలే, కనీసం పశువులకి పశు దానా ఇవ్వలే, కనీసం కెమికల్ అంటే మనకి రసాయన ఎరువులు కూడా ఇచ్చిన పాపాన పోలే. మళ్ళా ఈ సంవత్సరం అంతా వచ్చిన తర్వాత మళ్ళా మొత్తం అన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు చేశారో అవన్నీ చేసుకుంటున్నాం. ఇక్కడే చెప్తున్నానమ్మా, ఈ రోజు ఎటువంటి ఎలక్షన్లు లేకపోయినా మీ దగ్గరికి వచ్చి అమ్మ మీరు ఎలా ఉన్నారు అడిగిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మా గవర్నమెంట్. నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పగలను.